మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం శ్రీప్రకాష్ విద్యానికేతన్ తునిలో ఉన్నాం. అయితే ఇక్కడ 4 సంవత్సరాల బాబు మనతో ఉన్నారు. అయితే 4వ సంవత్సరంలో ఇక్కడ శ్రీప్రకాష్ విద్యానికేతన్లో జాయిన్ చేశారు ఎల్కేజీలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం యూకేజీ చదువుతున్నాడు బాబు. అయితే సంవత్సరంన్నరకే ఆ బాబు ప్రపంచ పటంలో అవుట్లైన్ ప్రపంచ పటం మనం చూపిస్తే ఏదైతే ప్రపంచ పటం ఉందో ఆ ప్రపంచ పటంలో ఏ దేశాన్ని గుర్తించమన్నా వెంటనే గుర్తించి చెప్తున్నాడు. అయితే స్కూల్ హెచ్ఎం అయితే మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. అసలు అబ్బాయి ఎలా నేర్చుకోవడానికి ఎలా సహకరించాడు మీకు చెప్పండి మేడం. బాబు ఎల్కేజీలో ఉన్నప్పుడే చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఏది చూపించినా వెంటనే చదవడం, అంటే ఈవెన్ 2 letters 3 letter వర్డ్స్ చదివే ఏజ్లో కూడా తను ఎక్కువ లెటర్స్ ఉన్న వర్డ్ చూపించినా సిలబస్తో బ్రేక్ చేసుకొని చదవడం, ఇవన్నీ ఫస్ట్ ఆ విషయంలో యాక్టివ్గా ఉన్నాడు. అలాగే ఏది చూపించినా ఐడెంటిఫై చేయడం, వాళ్ళ పేరెంట్ ప్రోత్సాహంతో ఏ ఫ్లాగ్ని చూపించినా, అంటే వరల్డ్లో ఉన్న 195 కంట్రీస్ ఫ్లాగ్స్ ఐడెంటిఫై చేయడం, అలాగే తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్పడం, క్యాపిటల్ చెప్తే స్టేట్ చెప్పడం, స్టేట్ చెప్తే క్యాపిటల్ చెప్పడం, ఇలా రివర్స్లో అడిగినా సరే చెప్పగలుగుతున్నాడు. సో లాస్ట్ ఇయర్ నుంచి పేరెంట్ కూడా చాలా హెల్ప్ చేశారు టీచర్స్తో పాటు. తను ఇప్పుడు వరల్డ్ అవుట్లైన్ మ్యాప్ చూపిస్తే దాంట్లో 100+ కంట్రీస్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. డే బై డే తన ఇంప్రూవ్మెంట్ అలా డిఫరెంట్ ఏరియాస్లో తను పెంచుకుంటూ వెళ్తున్నాడు. వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఎప్పటి నుంచి ఇలా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు? అంటే యూకేజీ నుంచి కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు అని వాళ్ళ మదర్ అయితే మనతో చెప్తున్నారు. అయితే వాళ్ళ సిస్టర్ దగ్గర నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇలా చేయడం అనేది. ఇప్పుడు మనం కూడా ఒక మ్యాప్లో చూస్తే కనీసం ఒక 2-3 దేశాలను గుర్తించడం అంటే చాలా కష్టం ఈ రోజుల్లో. మన ఏజ్కి ఉన్నా కూడా అయినా సరే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల బాబు కూడా ఇలా గుర్తించడం ఎంత గొప్పతనంగా భావిస్తున్నారు? దానికి మీరేమంటారు? జనరల్గా పెద్దవాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడానికి కొంచెం తడబడతారు. అందులో ఒక్క కాంటినెంట్ నుంచి అంటే చెప్పడం ఈజీ అవుతుంది, కానీ డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి కూడా ఇన్ని కంట్రీస్ తను ఐడెంటిఫై చేస్తున్నారంటే చాలా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు తను. అలాగే పేరెంట్ కూడా హెల్ప్ చేస్తున్నారు దానికి. టీచర్స్ కూడా ఖాళీ టైంలో తనకి ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటున్నారు. సో దానివల్ల తను ఈజీగా కోపప్ అవుతున్నాడు. దీన్ని బట్టి పేరెంట్స్ తీసుకునే ఏదైతే మనకి పిల్లల్ని భవిష్యత్తులో ఇలా చెయ్యాలి, ఇలా ఉంచాలి అనే పేరెంట్స్ కూడా వాళ్ళకి నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయి కదా. వాళ్ళని మా అబ్బాయిని ఎలా చదివించాలి, ఎలా చదివించాలి అని ఉంటూ ఉంటాయి. అంటే మంచి స్కూల్లో చదివించాలి అని చెప్తూ ఉంటారు పేరెంట్స్. దానికి మీరేమంటారు? జనరల్గా ప్రజెంట్ పేరెంట్స్ ఏంటంటే మనం మొబైల్ ఇస్తే కొంతసేపు మాట్లాడకుండా ఉంటాడు, ఏడకుండా ఉంటాడు అని అనుకునే టైంలో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి పిల్లోడిని దాని వైపు ముందుకు నడిపించడం వల్ల తనకి హెల్ప్ అవుతుంది. మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పేరెంట్తో మాకున్న ఇంట్రాక్షన్ బట్టి ఈ 1.5 year నుంచి 2 years నుంచి మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కూడా ఏదో ఒక యాక్టివిటీలో బాబుని ఇన్వాల్వ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. దానివల్ల దీనికి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ అంటే ఫ్లాగ్స్ ఇవ్వడం కానీ, ఫ్లాష్ కార్డ్స్ లాంటివి ఇచ్చి వాళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల తను ఈ యాక్టివిటీలో ఎంగేజ్ అవుతున్నాడు. నా సజెషన్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ ఇలా మొబైల్ ఇచ్చి ఊరుకోబెట్టే కన్నా వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ బుక్స్ కానీ ఒక ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇచ్చి వాళ్ళని దాని వైపు నడిపిస్తే వాళ్ళు బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఏ లెవెల్లో అయినా ఇవ్వచ్చు. అంటే ఎల్కేజీ యూకేజీ లెవెల్ నుంచి మొదలు పెడితే వాళ్ళకి ఇంకా ఈజీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొంచెం ఎదిగిన తర్వాత ఇద్దాంలే అని ఊరుకుంటే ఇప్పటి నుంచి పిల్లలు డివేట్ అయిపోతారు. తర్వాత ఇంక మొబైల్ వదలమన్నా వదలరు. సో ఫస్ట్ నుంచి ఇలాంటి కార్డ్స్ ఇవ్వడం, అంటే ఫ్లాష్ కార్డ్స్ లాంటివి, ఫ్లాగ్ కార్డ్స్ లాంటివి, నెక్స్ట్ ఒక స్టోరీ బుక్స్ కానీ అలవాటు చేస్తే వాళ్ళకి బెటర్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. రేయాన్ష్ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ని లొకేట్ చేయగలుగుతున్నాడు. ఒక ఎంటీ అవుట్లైన్ మ్యాప్లో తను 100+ కంట్రీస్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. So Reyansh, can you identify this? Angola. Okay. What about this? This is Madagascar. Okay. Sri Lanka. I look at full. You look at completely? Okay. What about this? India. Okay. Then can you identify? Yes. Chile? Yes. Yes, locate it. Where is Chile? Here. Okay, very good. What about this country? Can you identify and name it? Brazil. Okay. Can you locate Greenland? Greenland. Up. Okay, good. This one? USA, Alaska. Okay. Come here now. Come to Europe. This is Asia, Europe. Okay. Russia Federation. Very good. Next. This one? Myanmar. Okay, Myanmar, good. Burma. Good. This one?
Italy. Okay. DR Congo. Okay, good. And this is small country. Yeah, what is it? A circle point off. Or that's nothing. It's a state of country. Yes. What is the name of it? Cocos Island. It's island. Okay. Can you name it? That's name of the country. Senegal. It's up. This one? This is Yemen. Okay. This one? Indonesia. Okay. Where is Australia? Down in Tasmania. Can you locate exactly? Here. Australia? This one. This is Australia, Tasmania. Okay, Tasmania. This one? Australia. Okay. This one? Papua New Guinea, Iran, Kenya. Okay. Myanmar. Already we have completed Myanmar, right? Yes. Can you identify this? This is Nigeria. Okay, good. Shall we go to this corner? I already completed. You already completed. Can you name it again? రేయాన్ష్ ప్రజెంట్ యూకేజీ చదువుతున్నాడు. బాబు ఏజ్ 5 years. ఎల్కేజీ నుంచి శ్రీప్రకాష్ స్కూల్లోనే చదువుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఫ్లాగ్స్ ఆఫ్ 195 countries and he can also locate 100+ countries in the outline map of world. Come on, let us see. Reyansh, identify Afghanistan. Okay, good. Bahrain, Bangladesh, India, Indonesia, Iran, Japan, Jordan, South Korea. Okay, good. Bangladesh? Number 2. Of course. I may ask randomly. Bangladesh here. China. Next, Jamaica. Next, Jamaica. It's not tiny. This is also tiny. Okay, Brazil. This is tiny also. Oh, Indian Ocean. okay, good. Pacific Ocean. Ocean. Okay. Atlantic Ocean. Arctic Ocean. Okay. And Southern Ocean. Okay, good. Can you identify any other seas? Okay, you have identified oceans. Good. What about seas? This one. This is Seas. This is sea. Which sea? This one. Bay of Bengal. Okay, good. Arabian Sea. Puchudei Sea. Okay. Any other seas can you identify? Caribbean Sea. Don't drag, just exactly Asia, Europe, like that you have to tell. Asia. Asia, Europe. Where is Europe? Europe. Africa. Okay. Antarctica. Australia, Oceania. South America. Okay. And Latin America. North America. Okay.